shade ruby glaze. I do not like how it feels, but ఏంటి ఫిక్స్ అవ్వలేదు నిలియా బర్త్డేకి. సో మేము ఏమనుకున్నాం అంటే ఏంటి బ్రేస్లెట్ కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ ఎస్ రోల్ విత్ రాచెస్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షో యూ వాట్ అమేజింగ్ కలెక్షన్ దే హ్యావ్. అండ్ ఇఫ్ బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ యువర్ థింగ్ దెన్ ఐ విల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఎనీవేస్, ఇవాళ ఫ్రైడే. నేను నిన్న యాక్చువల్లీ థర్స్డే నేను కంప్లీట్గా కూర్చొని థర్స్డే వరకు ఆయన ఫుటేజెస్ అన్నీ ఎడిట్ చేసి థర్స్డే రోజు నా రోల్ విత్ రాచెస్ వ్లాగ్ అనేది పెడతా. సో ఈ థర్స్డే ఏమైందంటే లైక్ నిన్న నా ల్యాప్టాప్ కంప్లీట్గా ఖరాబ్ కాదు, బట్ ఇట్ వాస్ నాట్ వర్కింగ్. అంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఎంత ట్రై చేసినా అసలు వర్క్ అయితే లేకుండా అనమాట. చాలా కష్టం అనిపించింది. ఏం చేద్దామంటావు మరి? అసలు ఎంతకీ ఎడిట్ అవ్వట్లేదు. సో చక్రి కూర్చొని చాలాసేపు దాన్ని సార్ట్ అవుట్ చేసిండు. అండ్ యా, దట్ హ్యాపెండ్. సో నిన్న అది రాత్రి అయింది. సో పొద్దున్నుంచి ఐ జస్ట్ సాట్, ఎడిటెడ్ అండ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను స్నానం చేసి ఫ్రెష్ అయి కూర్చున్నా. ఐ ఆల్సో హ్యాడ్ టు కుక్. చక్రి బ్రేక్ఫాస్ట్కి టోస్ట్ పైన పీనట్ బటర్ అండ్ జామ్ పెట్టించిండు. సో ఐ హ్యాడ్ దాట్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్ బికాస్ ఐ హ్యాడ్ వర్క్. సో మధ్యాహ్నం ఐ టుక్ లైక్ 1 hour బ్రేక్ అండ్ నేను ఆల్రెడీ మీల్ ప్రెప్ చేసి పెట్టినా అనమాట. లైక్ సండే రోజే నేను చికెన్కి మొత్తం మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసేసినాను. సో అది తీసి ఇట్లా మంచి గ్రేవీ లాగా చేసిన చికెన్ గ్రేవీ. సో అది రైస్ మేము మధ్యాహ్నం తినేసినాము. ఇప్పుడు నేను దానికే దోశలు వేస్తా రాత్రి. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ రేపు చక్రి ఉండడంట. సో హీస్ హ్యావింగ్ సమ్ వర్క్. సో మెదక్ వెళ్తున్నాడు సాటర్డే అండ్ ఐ హ్యావ్ టు స్టే విత్ ద కిడ్స్. సో ఇట్స్ గోయింగ్ టు బీ ప్రిటీ టఫ్ రేపు, ఎందుకంటే ఈశాన్ కూడా ఇంట్లోనే ఉంటాడు. సో చాలా కష్టం అవుతుంది. యా, నేను కొత్త క్లిప్స్ తీసుకొచ్చిన. ఇంకో ఇవి కావాలంటే చెప్పండి. లైక్ దీస్ ఆర్ లైక్ క్లా క్లిప్స్, బట్ దే హ్యావ్ పర్ల్స్. అండ్ 2 సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది. లైక్ ఐ ఫీల్ లైక్ దే లుక్ వెరీ నైస్. ఓకే. అండ్ ఇంకా చాలా ఆర్డర్ చేసిన. నేను సేఫ్టీ పిన్స్ కనబడతలేదు కానీ సేఫ్టీ పిన్స్ ఆర్డర్ చేసిన, అమెజాన్లో ఆర్డర్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటివి. డూ లెట్ మీ నో మీరు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని. నేను లాస్ట్ వీడియోలో కూడా నా టీరా హాల్ చూపించిన ఏమేమి కొన్నాను అని. డూ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్, ఏదో ఒకటి. ఆల్సో నేను పెట్టే బ్లష్ ఎక్కడనో పెట్టినా కనపడట్లే. లైక్ మై ఎవ్రీడే బ్లష్, ఇట్స్ ఎర్త్ రిథమ్ వాళ్ళదనమాట. ఇట్స్ సో నైస్. అది చాలా క్లీన్ అనమాట, కాస్మెటిక్ కాదు. సో ఐ యూజ్డ్ మై ఫేవరెట్ ఇది ఏంటి తెలుసా, ఎట్యూడ్ వాళ్ళది డియర్ డార్లింగ్ వాటర్ టింట్. ఇంకో కెన్ యూ సీ, లైక్ ఇది శిథిలావస్థలో ఉంది. లైక్ ఇంకా కొంచెమే ఉంది, మేబీ ఒక 2 times వస్తుందేమో అంతే. ఇట్స్ గాన్, ఫినిష్. సో అది అయిపోయింది. సో ఐ నీడ్ టు గెట్ అనదర్ ఎవ్రీడే బ్లష్ బికాజ్ నేను ఎవ్రీడే షూట్ చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ లైక్ బేసిక్ మేకప్ ఆన్. లైక్ మై ఐబ్రౌస్, మై బ్లష్, అండ్ ఫర్ ద lip balm I used Foxtail వాళ్ళది brightening lip balm in the shade ruby glaze. I do not like how it feels, but pigmented lips ఉన్న వాళ్ళకి it acts like a glossy lipstick అంతే. I don't like anything about this apart from the color. నాకు ఏది నచ్చదు. ఓకే. సో యా, నేను షూట్కి వెళ్ళేసి వచ్చి సరిగ్గా మేకప్ తీయలేదు. మళ్ళీ నాకు నిద్ర సరిగ్గా లేదో ఏందో తెలియదు కానీ మై ఐస్ ఆర్ లైక్ జస్ట్ dead eyes. Okay, anyways, let's go. 2 days later. మేము బయటికి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు నాటీ కోడి కదా చక్రి? నాటీ కోడి. ఇట్స్ కాల్డ్ నాటీ కోడి అండ్ అది ఇండియనే. లైక్ దే హ్యావ్ నైస్ కుక్కర్ బిర్యానీ అండ్ ఎవ్రీథింగ్. మీకు గుర్తుందా, మేము లాస్ట్ టైం ఒక దగ్గర ట్రై చేసినాం, బాసరా ఆర్ సంథింగ్. అప్పుడు అస్సలు బాగాలేకుండే, లిటరల్గా పచ్చిమిర్చి రైస్ లెక్కుండే అనమాట. సో వీ వాంటెడ్ టు ట్రై 1 more. సో మేము నాటీ కోడి వెళ్తున్నాం. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ
ఏమంటారు అవుటింగ్. ఇది ప్రీ బర్త్డే అవుటింగ్ అనుకోండి. నిలియా బర్త్డేకి ఎట్లా మా ఇన్లాస్ అందరూ ఉంటారు కదా, సో మేము ఇంకా ఏంటి ఫిక్స్ అవ్వలేదు నిలియా బర్త్డేకి. సో మేము ఏమనుకున్నాం అంటే బిఫోర్ ఎవ్రీథింగ్ లెట్స్ జస్ట్ గో అవుట్ అన్నట్టు అనుకున్నాము. సో యా వి ఆర్ గోయింగ్ అవుట్. ఇంకేం చక్రి విశేషాలు? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? చెప్పాలి ఎలా నడుస్తుంది. చక్రంత జెనరిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఫార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, హాయ్ హలో ఎలా నడుస్తుంది, అంత మంచిదేనా? మంచిగా చలి వచ్చింది కదా. ఐ హ్యావ్ దిస్ బ్యాగ్, ఐ విల్ షో యూ. వెయిట్, సి ఎట్లుందో. ఇది ఇట్లా నైస్ ఫరీ ఉంటుంది అనమాట. సో నేను ఇది వెరోనాలో తీసుకున్నా. అండ్ ఇది ఏంటంటే ఓన్లీ వింటర్స్కి వెకేషన్స్కి అట్లా పనిచేస్తుంది అనమాట. ఓన్లీ ఇట్లా చలికాలంలోనే తీసుకోవస్తుంది. సమ్మర్లో తీసుకెళ్తే లైక్ చాలా చిచ్చిడు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ వెరీ నైస్. సో యా, లెట్స్ గో guys. లెట్స్ గో. ఎట్లుంది నిలయ? ఆల్రెడీ 1 year అయిపోతుంది అనిపిస్తే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. 2025 అనిపిస్తుంది. 20 కాదు, నాకు ఇయర్ అంతా ఇట్లా ఇట్ వెంట్ బై లైక్ దిస్ అనిపిస్తుంది. లైక్ యూనో మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు వచ్చేసే టైం దగ్గరకు వస్తుందంటే నాకు వాళ్ళు మొన్ననే పోయినట్టు అనిపిస్తుంది. నాట్ లైక్ మమ్మీ వాళ్ళు మొన్ననే వెళ్ళారు కానీ అట్లా కాదంటే 6 months అయిందన్న ఫీలింగ్ వస్తలేదు అంటున్నా. అది అంటే అది ఆ పాయింట్ ఆలోచించకు నువ్వు. నిలయ పుట్టిన తర్వాత 1 year అయిపోయింది అంటే అట్లనే అనిపిస్తుంది. డెలివరీ అయిపోయి మొన్న హాస్పిటల్ చూసిన నాకు అట్లనే అనిపిస్తుంది. ఫాస్ట్ గా అయిపోయింది నిలయాది అన్నట్టు అనిపిస్తుంది. ఈశాంతి అట్లా అనిపించలేదు అంతా. ఈశాంతి అనిపిలే. లైక్ నిలయాది నేను చాలా స్ట్రెస్ లో, ఏమంటారు బాధలో, రాత్రులు నిద్ర లేక, చాలా నాకు ఒక టైంకి నేను లేకుండా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే నేను ఐఎమ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లాగా ఉండే. ఈశాన్ అప్పుడు ఐ వాజ్ రియల్లీ లైక్ కూల్ చిల్ మామీ విత్ వీడు మస్తు హ్యాపీ లాగా ఉంటుండే. అండ్ అప్పుడు మేము మంచిగా వీకెండ్ మీదకి పోయేటోళ్ళము. సో లైక్ థింగ్స్ వేర్ వెరీ డిఫరెంట్ అప్పుడు. సో అప్పుడు కొంచెం టైం మంచిగా ఉండే అనిపించింది. ఇది అప్పుడు ఇదేంటో ఇది ఎమర్జెన్సీ కిడ్ లెక్క ఫాస్ట్గా పెరిగిపోతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇషాన్, నిలియాకి 1 year వచ్చేసిందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? Almost I'm feeling like very happy. Okay. Because sister is growing up, I will have new friends. Okay. అది వీడి లెక్క పత్రం. Feels so good when I think of a meal with my family beside me. A warmth so real. Yes, the dining is lavish, the price tag's steep, but none of that matters with the memories. Much later. హలో, ఇవాళ వెన్స్డే అండ్ నాకు మొన్న డేట్ వచ్చినుండే. సో డేట్ వస్తే ఏమవుతుంది అంటే ఐఎమ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పెయిన్ అండ్ పిచ్చ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. నేను ఫుల్ గొడవ పడుతున్నా చక్రితో. లిటరలీ లైక్ యూనో ఏంటి ప్రతిదానికి కోపం వస్తుంది. అండ్ నాకు తెలియట్లే అంటే దానివల్ల యూజువల్లీ అయితే నాకు కొంచెం ఒక ఐడియాలా వస్తుంది కదా, మేబీ దానివల్లే ఏమో అని. అలా ఏం అనిపించట్లేదు. డేట్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఓకే లాస్ట్ 2-3 daysగా మేబీ దిస్ ఈజ్ ద రీజన్ అన్నట్టు. అండ్ యా సో యా నేనేం పని చేయలేకపోతున్నాను అనమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, ఇలా మొత్తం ఫుల్ బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. యా సో హెల్త్ వైజ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వరస్ట్ అని అర్థమవుతుంది నాకు. బట్ దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ కెన్ డూ అట్ దిస్ పాయింట్. నేను లేచి ఇలా కెమెరా ముందు కూర్చోవడమే నాకు చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. యా సో దట్ బీయింగ్ సెడ్, ఇంకోటి యా ఐ హ్యావ్ టు ఫిల్మ్. నేను మీల్ ప్రెప్ చేద్దాము అని అనుకొని మీకు లాస్ట్ వీక్ చెప్పినాను కదా. సో మీకు చెప్పినప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ లైక్ వెరీ కన్సిస్టెంట్ విత్ ఆల్ మై మీల్స్. ఒక్కసారి బయటికి వెళ్ళినాం చెప్పినాను కదా, సండే రోజు బయటికి వెళ్ళినాము. బట్ అదర్ దాన్ దట్ అయితే యా ఐవ్ బీన్ ఈటింగ్ వెరీ నైస్. ఈ వీక్లో అంతా ఏమేమి కుక్ చేసిన విత్ ద మీల్ ప్రెప్ ఐ మేడ్, హౌ ఇట్ వాజ్ ఈజీ అన్నది నేను మీకు వీడియో అది చేయడానికి ఐ సాట్ డౌన్ టు ఫిల్మ్. యా
అండ్ ఇంకేం చెప్దాం అనుకున్నా మీకు, నేను న్యూ ఇయర్ లోపల ఐ జస్ట్ వాంట్ లైక్ టు సాల్వ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో అందుకనే ఐ వాజ్ జస్ట్ లైక్ అంత సామాన్ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్, నేను వాడని ప్రోడక్ట్స్, మంచిగా ఉండి నేను వాడనివి మా మేడ్ వాళ్ళ కిడ్స్కి వాళ్ళకి పంపించేస్తున్నా, అండ్ ఎక్స్పైర్ అయిపోయినవి పడేస్తున్నా. సో యా, ఐ జస్ట్ ఇది నా ఏంటి బ్రేస్లెట్ కలెక్షన్ బిల్డ్ చేయాలి ఇంకా కొంచెం. బట్ అగైన్ నాకు ఇలాంటివి ఏవి కొనాలన్నా సరే ఒకటి గోల్డ్లో కొనిస్తే అయిపోతుంది ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. Honey's rich. బట్ యా, నేను ఈ ఇయర్ మోస్ట్ యూజ్డ్ థింగ్స్ అని ఒక వీడియో చేయాలా చెప్పండి. లైక్ మోస్ట్ యూజ్డ్ లిప్స్టిక్స్, మోస్ట్ యూజ్డ్ జ్యువెలరీ, మోస్ట్ యూజ్డ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, మోస్ట్ యూజ్డ్ అన్నీ కలిపి ఒకే వీడియో, అంత సిరీస్ లాగా చేయను. ఒక వీడియోలో లైక్ ఇయర్ అంతా నాకు చాలా హెల్ప్ అయినవి, లేకపోతే నేను గ్రావిటేట్ అయ్యి చాలా వాడినవి ఏమన్నా ఉన్నాయేమో, జస్ట్ లెట్ మీ నో. అండ్ ఇంకొకటి, నేను నా డెస్క్ అంతా సర్దినా అనమాట. లైక్ ఇక్కడ ఇదేదో నా ట్రోఫీ లాగా, నేను చాలా సామాన్ పెట్టేదాన్ని ఇక్కడ. బట్ నేను లైక్ లిటరల్గా మై మోస్ట్ యూజ్డ్ ఐటమ్స్ ఎవ్రీడే యూజ్ చేసేవి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను అనమాట. మిగిలినవన్నీ పడేసిన, అంటే డే టైప్ అన్నీ పడేసిన, మిగిలినవన్నీ లోపల పెట్టేసిన. లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ యూజ్ లైక్ ఎవ్రీడే బేసిస్లో అని. నాకు బ్రష్ కలెక్షన్ ఎంత పెద్దగా ఉండే అంటే, ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రషెస్ అన్నీ, అవన్నీ తీసేసి లోపల పెట్టేస్తా. ఇంకా ఎవ్రీడే యూజ్ చేసేవి మాత్రమే యూజ్ చేస్తా. మరి అవన్నీ ఎందుకు కొన్నావు అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే, నేను ఒకప్పుడు మేకప్ ఆర్టిస్ట్ ఉండే. సో నాకు బ్యాక్ టు బ్యాక్ లైక్ ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్ అలా 3 ఈవెంట్స్ వస్తే నేను మధ్యలో బ్రష్లు కడుక్కొని ఆరబెట్టుకోలేను కాబట్టి ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్రషెస్ లైక్ సెట్ లాగా, లైక్ 3 డిఫరెంట్ సెట్స్ లాగా ఉన్నవి. సో యా, ఐ షుడ్ యాక్చువల్లీ స్టార్ట్ గివింగ్ దెమ్ ఆఫ్ యాజ్ వెల్ అనుకుంటా, లైక్ మేబీ. సో యా, నేను యూజ్ చేసేవి మాత్రమే ఇక్కడ పెట్టినా. అంటే ఇవి మార్నింగ్ స్కిన్ కేర్, లైక్ ఐ డ్రెస్ అప్, ఐ సిట్ అండ్ డూ మై మార్నింగ్ స్కిన్ కేర్ హియర్, అండ్ దెన్ నైట్ స్కిన్ కేర్ అంతా బయట చేస్తా, లైక్ అక్కడ చేస్తా అనమాట ఫేస్ వాష్ చేసుకొని. సో యా, ఇది నా హైఫెన్ టోనర్. ఇది డర్మటాలజిస్టులు వేస్ట్ బక్వాస్ అన్నారు కానీ ఐ కైండ్ ఆఫ్ ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ మీ. నేనేం చెప్పాలి ఇప్పుడు, ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ మీ, సో ఐఎమ్ యూజింగ్ ఇట్. అయిపోతుంది ఇది, ఇంకా ఇది అయిపోతుందనే నేను అది కొన్నా, ఏంటి బ్యూటీ ఆఫ్ హోస్వాన్ కొన్నా. సో అది నేను రాత్రి యూజ్ చేస్తున్నా, ఇంకా ఇది కొంచెమే ఉందన్నమాట. సో ఐ వాంట్ టు లైక్ యూజ్ ఇట్ ఆఫ్, ఇంకా పడేయడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వాళ్ళు ఏదో అన్నారని పడేస్తామా మనం, ఇంత కష్టపడి కొనుక్కున్నాయి అనిపించింది. సో యా, అండ్ ఆల్సో ఇట్స్ ద సేమ్ విత్ ఇది ఆల్సో. ఇది మొత్తం అయిపోయింది, నాకు తెలిసి ఎంత అలకగా ఉందంటే ఇది వాళ్ళో రేపో పడేయాలి. బట్ ఇది పడేస్తే దీన్ని దేంతో రీప్లేస్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇది ఫాక్స్టైల్ వాళ్ళ మాయిశ్చరైజర్, విచ్ ఈజ్ లైక్ ఇన్ ద లైమ్ లైట్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్. ఇందులో గ్లిటర్ ఉంది అని అంటున్నారు, అందుకనే ఇట్స్ నాట్ గుడ్ అంటున్నారు. బట్ నాకైతే ఏం బ్రేక్అవుట్స్ అయితే అవ్వలే, అండ్ ఇట్ రియలీ మేక్స్ అ డిఫరెన్స్ ఆన్ మై స్కిన్ అని అనిపిస్తుంది. లైక్ పెట్టగానే నాకు ఫాక్స్టైల్లో నచ్చిన ఏకైక ప్రోడక్ట్ అది. బట్ ఇట్స్ రియలీ నైస్. సో నేను దీన్ని ఓకే తీసేస్తా, బట్ తీసేయను. ఇంకా అయిపోయిన తర్వాత వాట్ షుడ్ ఐ రీప్లేస్ దట్ విత్, ఇంకే మాయిశ్చరైజర్ వాడాలి అని అనిపిస్తుంది. మేబీ ఐ షుడ్ జస్ట్ స్టిక్ టు .NK ఆర్ ఏమో. That's it, that's my skincare, very basic. Hyphen milk toner ఇది, and hyphen దే sunscreen. నేను యాక్చువల్లీ ఇట్లా చాలా ఉంటే సన్స్క్రీన్ అసలు పెట్టేదాన్ని కాదు, బట్ ఈ మధ్యన పెట్టాలంటున్నారు కాబట్టి అంత కాకపోయినా కొంచెం అన్న పెడుతున్నా, ఒక లైట్ లేయర్ లాగా. అంత SPF కాకపోయినా, అంటే లైక్ ఓ రుద్ది పెట్టకపోయినా కొంచెం అయితే పెడుతున్నా. దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ యూజింగ్ ఎవ్రీడే. సో నా ఎవ్రీడే ఐటమ్స్ ఇక్కడ పెట్టేసి మిగిలిన అన్నీ లోపల పెట్టేసిన, లిటరల్గా లోపల పెట్టేసిన అన్నీ. ఎర్త్ రిథమ్ లిప్ బటర్ వేస్ట్, నాకేం నచ్చదు ఇది, బట్ కొన్నాను వాడుతున్నా. లైక్ లిటరల్గా వేస్ట్, ఇట్ డస్ నథింగ్ టు యువర్ లిప్స్, నథింగ్. దీనికన్నా లానియా జన్నా
నార్మల్ వ్యాజిలిన్ది పింక్ కలర్ది ఉంటుంది కదా, అది చాలా బెటర్. ఇది వేస్ట్. ఓకే గైస్, ఐమ్ రెడీ. నా జుట్టుని ఏం చేయట్లేదు నేను, ఆరే మూడ్లో లేదు ఇది. అండ్ ఆల్సో మళ్ళీ బ్లో డ్రై చేసి మళ్ళీ స్ట్రైటన్ చేయడం కన్నా కొంచెం ఎయిర్ డ్రై అవ్వనిచ్చి తర్వాత స్ట్రైటన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో అందుకే ఐల్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్. ఐల్ ఫిల్మ్ ద వీడియో అండ్ ఐల్ దెన్ స్ట్రైటన్ మై హెయిర్. అప్పటి వరకు ఆర్తి ఆకలిస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. కానీ నౌ ఐ హ్యావ్ టు గెట్ ద మైక్ అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫిల్మింగ్. ఐల్ షో యూ ద సెటప్. ఓకే, ఇది నా సెటప్. నా మిర్రర్కి ఇట్లా లైట్స్ ఉంటాయి అండ్ ఇది నా కెమెరా. అండ్ A few inches later. నేను జుట్టు అంతా పైన కట్టేసిన. చక్రి కిచెన్లో హెల్ప్ చేస్తా అని వచ్చినుండే. మేకప్ టూ మచ్ అనిపిస్తుందా లేకపోతే నేను మేకప్ వేసుకున్నందుకు నా ఫేస్ ఇట్లా అనిపిస్తుందా నాకు తెలుస్తలేదు. యా, బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బ్యాడ్. ఏంటిలో చాలా అసహ్యంగా కనపడుతున్నావు. ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది. నేను ఇప్పుడే మీల్ ప్రెప్ వీడియో షూట్ చేసిన కదా. సో దిస్ ఈస్ హౌ ఐ మీల్ ప్రెప్డ్ ఫర్ దిస్ వీక్. నేను డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో చూడండి. బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్. రైట్, సో ఇలా చేసి ఫ్రీజర్లో పెట్టేసిన. ఇది చాలా మంచిగా కూడా ఉంటుంది తెలుసా, ముక్క మస్తు మెత్తగా మంచిగా అనిపిస్తుంది. సో యా, అన్నీ వేసేసిన. జస్ట్ ఆనియన్స్ వేయించి చేసుకోవడమే పని, ఇంకేం అవసరం లేదనమాట. రైస్ పెట్టుకుంటే చాలు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినాను కదా, వాట్ ఐ డిడ్ వాజ్ ఇట్లా పెట్టేసిన మా వీక్లీ నేను ఏం చేయాలి ఏంటి అన్నది, సో దట్ నాకు ట్రాక్ ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ కళ్యాణ రసం చేసేసి పెట్టినా అనమాట. సో ఇట్స్ రెడీ. ఐ విల్ షో యూ. ఇట్స్ రెడీ. జస్ట్ హీట్ చేసుకొని తినడమే. చక్రిని చెయ్యమంటే ఫుల్ ఆయిల్ పోసిండు ఇందులో. నేను ఆయిల్ కూడా వేస్తాను యాక్చువల్గా, బట్ ఫ్రై చేయమంటే ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఇందులో ఎందుకు పెట్టినావు? ఇందులో మెత్తగా చేసుకోవచ్చు కదా. ఇది వాడచ్చు కదా. ఏది ఇది దీనికోసం ఇంకా సన్నగా అవుతాయి. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ టు కుక్. దాంతో పాటు ఇది వేసేస్తే ఓకే ఫైన్. చికెన్ ఫ్రైకి ఎవరైనా ఇంత పెద్దగా టొమాటోస్ కట్ చేస్తారా అసలు? అయిపోయింది. టమాటో ఇప్పుడు వేయొద్దు, చికెన్ వేసిన తర్వాత వేయాలి. అట్లయితే ఫ్రై ఎట్లయితే? ఫ్రై అవ్వద్దు, టమాటో ఉడకాలంతే. అనుకోవచ్చు హెల్ప్ చేస్తాను వచ్చిన పాపానికి నన్నే డామినేట్ చేసింది ఫుల్ అని అనుకుంటున్నావా? చికెన్ వాళ్ళకి చికెన్ పైన ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అందరికి నీ పైననే ఇంట్రెస్ట్ ఉంది. అవునా? ఇట్లా ఆయిల్ చూసారు ఎంతగానో వేసిండు, ఇట్లా తేలుతుంది ఆయిల్ అందులో. చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు చెప్పు ఎట్లున్నది చూస్తే ఎట్లా తెలుస్తుంది? తిన్నాక చెప్పు. మళ్ళీ తీసుకో. నేను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇవాళ నిలయ కూడా లేట్ తింటుంది. పడుకుంది మంచిగా, ఎంత లేపినా లేవలేదు. లేచి పడుకుంది. అయితే క్రాంకీగా లేస్తుంది, పడుకుంది. ఇది ఒక్క దగ్గర నుంచే వస్తుంది. ఇక్కడే బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉంది. వెనకాల వచ్చేది కూడా మొత్తం గ్లాస్తో కవర్ చేయించేసి అందరికి కనబడుతుంది ఇల్లని. అందరికి కనబడుతుంది ఇల్లని కాదు, పిజన్స్ ఉన్నాయి కదా, పిజన్స్ వస్తాయని రాకుండా చాలా మంది చేసుకున్నారు కదా. అట్లా సన్నది చేయించవచ్చు కదా. అట్లా మొత్తం లైట్ అంతా రాకుండా చేస్తే ఎట్లా? గాలి రాదు, లైట్ రాదు, ఎట్లా? అబ్బా, ఈయన ఎలా భరుస్తున్నావురా బాబు? గ్లాస్ తో లైట్ వస్తుంది. లైట్ రాకుండా ఎందుకు ఉంటుంది? ఇట్లా ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. అప్పుడప్పుడు ఇట్లా సైకో కిల్లర్ మూవీస్లలో చూపిస్తారు చూడండి, కొంతమంది ఇట్లా మొత్తం సౌండ్ ప్రూఫ్ అద్దాలు అన్నీ ఇట్లా పెట్టేసి ఉంటాయి. లోపలికి పోయేంతవరకు అంత మంచి, లోపలికి పోయేంత వాట్ అనిపిస్తుంది. ఎదురట్లు ఉంటుంది మా ఇల్లు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను చక్రికి ఏదైనా వర్క్ చెప్పినా అనుకోండి, అది ఎంత డిలే చేస్తాడంటే ప్రోకాస్టినేషన్ కింగ్ మావాడు. మళ్ళీ అనొద్దు, అట్లా కోపం వస్తుంది. బాగుంది, నేను చేసిందే బాగుంది. అందరూ అదే అంటున్నారు. ఎవరు అనక్కర్లేదు, నాకు తెలుసుగా, నేను చేసిందే బాగుంది. ఫ్రై చేయడం పాయింట్ మసాలాను. అదేలే, ఏముంది, చికెన్ ఒకటేగా, నువ్వు చేసే ఇప్పటి నుంచి. నా స్టైల్ నేను చేస్తా. నా స్టైల్ నచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి? నేను చేయను, నువ్వే చేయి. ప్రొకాస్టినేషన్ అన్ని ప్రొకాస్టినేషన్ అవుతుంది నీకు. అప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ నువ్వే చేసుకోవచ్చు సార్. చూడు, ప్రొకాస్టినేషన్
టైంకి చేయవు మళ్ళీ ఏమైనా అంటేనేమో కోపం వస్తుంది. టైంకి చేయవు, ఎవరు చేయరు టైంకి? నువ్వే. నువ్వు చేయాల్సింది నేను చేసిన చికెన్ ఇప్పుడు నువ్వు లాస్ట్ మినిట్లో చూసి నువ్వు ఇంకా నేను అడిగేంత వరకు చెప్పలేవు. నువ్వు ఏంటి అంటే ఇంకా తింటావా లంచ్ అంట, లంచ్ తినకుండా ఉంటారు ఎవరన్నా. Later that same evening. సో ఈ వీడియో చాలా బోరింగ్ అయిందని నా ఫీలింగ్. సో అందుకని నేను మీకు నా రూమ్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇది నా రూమ్కి ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్స్. నా పర్ఫ్యూమ్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో నేను లాస్ట్లో వేసుకుంటా పర్ఫ్యూమ్. సో రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళేటట్టు ఉంటుంది అనమాట. సో ఐ క్లోజ్డ్ మై రూమ్. ఇది నా రూమ్ డోర్. ఇది బ్యాగ్ ఆర్గనైజర్. ఇక్కడ కొన్ని బ్యాగ్స్, ఇక్కడ వెనకాల సైడ్ కూడా ఇట్లనే ఒక ఆప్షన్ ఉంటుంది, 2 సైజ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. సో మోస్ట్ యూజ్డ్ బ్యాగ్స్ అవి. సో ఇక్కడికి వస్తే ఇది యాక్చువల్లీ నా పిక్చర్స్ చూపిస్తా చూడండి. సో ఇవన్నీ నా సోలో బిఫోర్ వెడ్డింగ్ పిక్చర్స్. ఇవేమో విత్ వెడ్డింగ్ అండ్ ఏమంటారు ఈశాన్వి అండ్ ఈశాన్ చిన్నగా ఉన్నప్పుడువి ఈశాన్ పిక్చర్స్. నిలియా ఇంకా పుట్టిన తర్వాత చేంజ్ చేయలేదు. సో నేను ఇక్కడ నావి ఇక్కడ పిల్లలతో పెడదాము అని అనుకుంటుండే అనమాట. ఈ వాల్తో ఇలా మూవ్ అయితే నా వర్క్ డెస్క్ ఇది. సో నా వర్క్ డెస్క్ సిచ్యువేషన్ చూసి ఫీల్ అవ్వకండి. ఇది యాక్చువల్లీ ఎంటీ చేసిన నా ఫ్యూచర్ విజన్ బోర్డ్ వేసుకోవడానికి. అండ్ దీనికి ఒక టాయ్స్ తాగండి నన్ను చేసుకొని ఇస్తలేదు. సో ఇదంతా ఎంటీ చేసిన నేను నెక్స్ట్ విజన్ బోర్డ్కి. అండ్ ఇది వచ్చేసి నా డెస్క్, నా ఐప్యాడ్, నా ల్యాప్టాప్, నేను రాసుకునే నోట్స్. ఇవి 2 యోగా మ్యాట్స్. ఇవి 2 నేను వాడను. ఇక్కడ ఎందుకున్నాయో నాకు తెలీదు. ఆ కింద బుట్టలో వెయిట్స్ ఉన్నాయి, అవి నేను చేస్తా. ఇలా పక్కకు వస్తే ఇవి 2 మా మమ్మీ చీరలు నాకు ఇచ్చింది. నాకు షూట్ ఉన్నప్పుడు కట్టుకొని మళ్ళీ ఇందులోనే పెట్టేస్తున్నా. ఇవన్నీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ దిస్ వన్. ఇందులో నా నా బుక్స్ కొన్ని అండ్ నా కెమెరా ఎక్విప్మెంట్, నా మైక్ ఎక్విప్మెంట్ అవన్నీ ఇక్కడ పెట్టేసినాను. ఇది వచ్చేసి ఒక ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ మిర్రర్. సో దీని వెనకాల ఏమున్నాయి చూపిస్తా. ఇవన్నీ నా యాక్సెసరీస్. జెస్సీ ఆల్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ మై యాక్సెసరీస్. అండ్ ఇక్కడ కూడా ఇది ఇలా ఓపెన్ అవుతుంది అండ్ 2 సైడ్స్ యూ హ్యావ్ లైక్ యాక్సెసరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో నీలేవు, బయటికి రా. ఓకే, అండ్ ఇది వచ్చేసి నా కార్పెట్, మా ఇంటి కార్పెట్. ఇది అసలు ఇక్కడ ఎందుకుందో తెలీదు. యూజువల్లీ అయితే అక్కడ సోఫా దగ్గర ఉండాలి, బట్ అక్కడ నిలయ ప్లే మ్యాట్ వేస్తున్నాం ఇప్పుడని తీసేసినాను. ఇది వచ్చేసి ఒక స్టోరేజ్ అనమాట. పైన బుట్టలోనేమో నా స్టీమ్ ఐరన్, లింట్ రోలర్, అట్లా చిన్న చిన్న సామాన్, ఎక్స్ట్రా స్వింగ్ కిట్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్ ఫ్రెషనర్, ఒక ప్లాంట్, ఒక మిర్రర్ జస్ట్ షో పీస్కి. అండ్ ఇది వచ్చేసి నా బాడీ అండ్ హెయిర్ రిలేటెడ్ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ కింద ఇది వచ్చేసి ఏమంటారు షో పీస్ లాగా అంతే. ఎప్పుడన్నా నాకు అవసరమై నేను షూట్ చేసుకుంటుంటే నా వెనకాల ఏమైనా బ్యూటీ కావాలంటే అక్కడ పెడతా. అండ్ ఈ మిర్రర్ లైట్ అప్ అవుతుంది. లైక్ దిస్ ఈజ్ మై బ్యూటీ మిర్రర్. ఇది లైట్ అప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ మై ఫిక్స్ ప్లస్ బేసిక్ మేకప్ నేను రోజు యూజ్ చేసేవి. ఇక్కడ నా సిట్ అండ్ టాక్ కెమెరా ఉంది. ఇప్పుడు తీసినా కాబట్టి నేను వాడకపోతే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ మై కెమెరా బ్యాగ్. ఇప్పుడు అక్కడ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మైక్ అండ్ సామాన్ కూడా ఇప్పుడు ఉన్నాయి. యాక్చువల్లీ తీసేస్తాను, ఇందాకే షూట్ చేసినా కాబట్టి ఉన్నాయి. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ నా వెనకాల ఇది ఉంది కదా, దీని కిందనే సోఫా ఉందన్నమాట. ఇది నా మైకల్ కార్స్ బ్యాగ్. ఇది నా ఫస్ట్ లగ్జరీ బ్యాగ్. నా ఫ్రెండ్ యూఎస్ నుంచి పంపించింది అనమాట. అండ్ ఇందులో లైక్ అన్ని బ్యాగ్ రిలేటెడ్ సామాన్ అంతా ఇందులో పెట్టేసి ఉంచుతా. నేను నా షూట్కి కూడా ఈ బ్యాగ్ తీసుకెళ్తా బికాస్ ఇట్స్ జస్ట్ బిగ్. నాకు ఇంత పెద్ద బ్యాగ్స్ వేరేవి లేవు, ఇలా మొత్తం ఇలా ఎంటీ వచ్చి పెద్ద బ్యాగ్స్ లేవు అన్నీ ఫిట్ అయ్యేలాగా. దట్ వన్ నా జర్నల్ ఇక్కడ ఉంది. అండ్ నేను ఎప్పుడన్నా ఈ బ్యాగ్స్లోవి ఏవైనా తీసుకుంటే ఇందులో నుంచి ఈ బ్యాగ్లో నుంచి అవసరమైనవన్నీ అందులో పెట్టేస్తాను అనమాట. ఓకే, చాలా తిప్పేసిన అనిపిస్తుంది నాకు కెమెరాని జిజ్ అని. ఓకే గైస్, సో దట్ ఈస్ ద టేబుల్ సెటప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు నెయిల్ పాలిషెస్ చాలా ఇష్టమని చేయించుకున్నా. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ బ్యాక్ నెయిల్ పాలిష్లు. ఈశాన్ పుట్టినప్పటి నుంచి అయితే నేను అసలు నెయిల్ పాలిష్లే వేసుకోను. సో ఇది తీసేయనన్నా తీసేయించాలి, లేకపోతే పడేయాలన్నా పడేయాలి, లేకపోతే ఇది వేరే దేనికన్నా యూజ్ చేయాలి. అండ్ నాకు నా టేబుల్ పైన ఈ బుట్టలో ఐ హ్యావ్ ఆల్ మై హెయిర్ యాక్సెసరీస్ ఇట్లా పెట్టేసిన. అండ్ ఇది వచ్చేసి నా వార్డ్రోబ్. నేను మొత్తం డీటెయిల్స్ ఇవ్వను కానీ మీకు జస్ట్ చూపిస్తా. బ్యాగ్స్ బ్లౌజెస్ అండ్ ఇవన్నీ నా ఎథ్నిక్ వేర్. నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఫ్రాక్స్, ఎవ్రీడే వేర్, టాప్స్, ఎవ్రీడే వేర్ అండ్ మోర్ ఆఫ్ ఎవ్రీడే వేర్. ఇదంతా ఎవ్రీడే వేర్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ దెన్ ఈ లాస్ట్ వచ్చేసి కుర్తీస్, ప్యాడ్స్, జీన్స్, సమ్ మోర్ ప్యాంట్స్, స్కర్ట్స్, ఇలావన్నీ బయటికి వేసుకెళ్ళేవి. వద్దు నిలేవు చేది. ఎనీవేస్ ఇలా ఒక డ్రెస్ ఉంటుంది ఎప్పుడు. ఈ డ్రెస్లో ఎప్పటికైనా పట్టాలి అని నా తాపత్రయం అనమాట. సో నా పెళ్ళికి ముందు ఇక్కడ వేసుకున్నాను నేను అది. ఆ డ్రెస్లో ఎప్పటికైనా పట్టాలరా బాబు అన్నది నా పాయింట్. దట్స్ ద రూమ్ టూర్. డిడ్ యూ గైస్ లైక్ ఇట్? ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. బికాజ్ అందరూ నన్ను హౌస్ టూర్ అని అడుగుతుంటారు. నేను చాలా రోజులు చదివితే కానీ నా రూమే సెట్ అవ్వలేదు. హౌస్ విషయానికి ఐ జస్ట్ కాంట్ think about the house tour at the moment, but I hope you like the video. ఈ రూమ్ పెద్ద సాధించేసిన అన్న ఫీల్లో ఏముండను నేను. నాకు బిగ్గెస్ట్ రిగ్రెట్ ఈ రూమ్. నాకు కొంచెం ఈశాన్ పుట్టిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందని తెలుసుంటే ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా చేసేదాన్ని. ఇప్పుడు కూడా మంచిగా నిలయాకి ఈశాన్కి కొద్ది రోజులు బంక్ బెడ్స్ అని అలా పడుకోవడానికి ఆప్షన్ ఉండేదేమో అనిపిస్తుంది. ఇల్లు చిన్నగా ఉంది అన్నప్పుడు ఒక రూమ్ అంతా నేను తీసేసుకున్నా ఓ గాడ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. that is it for this video guys. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. bye see you in my next video. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. bye see you in my next video.